ఈ వీడియోలో నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, బగార్ రైస్లోకి అదిరిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. దీన్ని ఒక్కసారి కడిగి వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో దీని మీద ఉన్న పై పొట్టుని తీసేసుకోవాలి. తర్వాత దీనిని ఇలా మష్రూమ్ పెద్దదైతే 4 పీసెస్, చిన్నదైతే 2 పీసెస్గా తీసుకోవాలి. ఇక్కడ లోపల బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి బ్లాక్గా కనిపిస్తుంది కదా, దీనిని కూడా నైఫ్తో తీసేస్తున్నాను. కొంతమంది ఇది తీసుకోకుండానే వేస్తారు. నేనైతే ఇలా మష్రూమ్ లోపల ఉన్న ఈ బ్లాక్ది కూడా ఇలా నైఫ్తో తీసేస్తున్నాను. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఇది మొత్తం తీసేసుకున్నాక వీటన్నిటిని వాటర్లో వేసి అలానే కొద్దిగా సాల్ట్ను కూడా వేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక బౌల్ను పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని చక్కగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ను వేసి వేగించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేగించుకోవక్కర్లేదు. మరీ ఎక్కువగా వేగిస్తే ఇంకా వాటర్ ఎక్కువగా ఊరి మొత్తం మరీ మెత్తగా అయిపోతాయి. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ వచ్చినా సరే ఆ వాటర్తో సహా వీటిని పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని తీసేసుకున్నాక తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఇలా ఒక బౌల్ని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా బారుగా చీల్చి యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని చక్కగా కలుపుకొని వేగనివ్వాలి. ఇంకా ఇవి వేగేలోపు ఇందులో కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ని తీసుకొని 2 మీడియం సైజు టమాటాలని వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 10 నిమిషాల ముందు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల గ్రేవీ బాగుంటుంది. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని ఇక్కడ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని 2 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేగిపోయాయి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇది చక్కగా వేగుతూ ఉంది. ఇంక ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కలుపుకొని వేగించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇంక ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీనిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని దీని మీద మూతను పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలా వేగించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి దీంట్లో ఉన్న నూనె మొత్తం పైకి తేలింది. ఇంకా ఈ స్టేజ్లో ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇక్కడ రుచికి సరిపడినంత సాల్టు, అలానే కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని కూడా మొత్తం అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా మొత్తం కలిపేసుకుని దీనిని కూడా ఇలా మూతను పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇంకా ఈ స్టేజ్లో ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని మనం వేగించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్తో సహా. స్టార్టింగ్లో మష్రూమ్ని ఫ్రై చేసినప్పుడు నాకు వాటర్ వచ్చినాయని ఇక్కడ వాటర్తో సహా యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఫ్రై చేసినప్పుడు వాటర్ ఏమి రాకపోతే నార్మల్గా ఈ పీసెస్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దీనిని ఒక్కసారి కలుపుకొని ఇంకా మూతను పెట్టేసి ఒక 2 మినిట్స్ వేగించుకోవాలి. ఇలా మూతను పెట్టడం వల్ల ఆవిరేమి బయటకు పోకుండా చక్కగా ఉడుకుతుంది. ఇంకా 2 మినిట్స్ తర్వాత ఒక్కసారి మళ్ళీ మూతను తీసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 100 ml వరకు వేస్తే సరిపోతుంది. మష్రూమ్ మరీ ఎక్కువగా ఉడకడానికి టైం ఏం పట్టదు, అందుకే ఒక 100 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీని మీద మూతను పెట్టేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ మధ్యలో ఒక్కసారి ఇలా మూతను తీసి కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూతను పెట్టేసేసి ఉడికించుకోవాలి.
ఇంకా మొత్తం 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఒక్కసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి. ఇంకా అన్నీ సరిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇంకా 2 మినిట్స్ తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అలానే టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.